ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు ఈ సమాజంలో ఎంతమంది అయితే భయపడుతున్నారో వారందరికీ కూడా నేను బలపరిచేటటువంటి ఒక మాటను చదివి వివరించి మీలో ధైర్యాన్ని నింపాలని నేను ఎంతగానో ఆశపడుతూ మీ ముందుకు వచ్చాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని గనుక మనం చదివినట్లయితే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు అంటున్నారండి. ఇక్కడ ఈ మాటలో గనక గమనించినట్లయితే, ఈ మాటలు అపోస్తులుడైన పౌలు గారు రోమా చెరసాలలో వేయబడి ఉన్నప్పుడు తిమోతికి రాస్తూ ఈ మాటలు చెప్తున్నారనమాట. దేవుని వలన నీవు పొందినటువంటి కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేస్తున్నాను అంటున్నారు. తిమోతి గారు దేవుని వలన కృపావరము పొంది ఉన్నారు. వరములు శక్తియు ప్రేమయు మరియు ఇంద్రియ నిగ్రహము. ఇక్కడ గనక మనము ఆలోచన చేస్తే, దేవునిని నమ్ముకుని నీటిలో బాప్తీసము పొందిన తరువాత మనలో ఉన్న పాత రోత జీవితం అంతా కూడా గతించిపోతుంది. మనం ఎప్పుడైతే ఆయనే నిజమైన దేవుడు అని మనము నమ్మి విశ్వాసం ఉంచి మనము ఆ నీటిలో గనక బాప్తీసము తీసుకున్నట్లయితే, అప్పటి నుంచి మనలో ఒక కొత్త ఆత్మ మనలను ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఆ ఆత్మ ఏది అనగా అది దేవుని ఆత్మ. ఇక అప్పటి మొదలుకుని మనలో మనశ్శక్తి కాదు, కానీ దేవుని వలన వచ్చిన శక్తియే మనలో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఆత్మను పొందుకున్నాము అని అంటే దేవుని శక్తి మనము పొందుకున్నాము అని అర్థం. ఆయన ప్రేమను పొందుకున్నామని అర్థం. ఆయన ఈ లోకంలో మనము వేటిని నియంత్రించుకోవాలో మనకు ఎంత చక్కగా వివరించారో మన యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో మనం అనేక విషయాలు చూడవచ్చు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఈ 3 విషయాలు ఇక్కడ ఎందుకని జ్ఞాపకం చేస్తున్నారంటే, తిమోతి గారు ఈ యొక్క వరములను పొందారు. నిరుత్సాహపడకుండా, భయపడకుండా, ఒత్తిడికి లోనవ్వకుండా నీకు ఇచ్చినటువంటి కృపావరమును నీవు జ్ఞాపకము చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఈరోజు అదే విధముగా నేను కూడా వీక్షిస్తున్నటువంటి అనేక మంది ప్రజలకు నేను చెప్పాలనుకుంటున్న మాట, దేవుడు నీలో ఒక మంచి ఆత్మనుంచారు. ఆ ఆత్మ ద్వారాగా నువ్వు శక్తిని పొందుకుంటున్నావు. శక్తి అది దేవుని వలన కలిగినది మాత్రమే. శక్తి పొందుకున్నావు కదా. ప్రేమ అనేకుల మీద ద్వేషాన్ని లేకుండా, అధైర్యాన్ని లేకుండా ధైర్యాన్ని ఇస్తుంది. భయం ఉన్న చోట ద్వేషం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట ధైర్యం ఉంటుంది. మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె ప్రేమించాలి అని మనకు ఆలోచన వచ్చినట్లయితే దేవుని ఆత్మ నీలో ఏలుబడి చేస్తున్నట్లే. అంతేకాని మనము ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి అనేకుల్ని దూషించి వారిని తొక్కి మనం ఎదగాలి అని గనక మనం ఆలోచన చేసినట్లయితే దేవుని ఆత్మ నీలో ఏలుబడి చేయట్లేదు అని అర్థం. ఇక్కడ మనం స్పష్టంగా గమనించినట్లయితే దేవుడి ఆత్మ పిరికి గల ఆత్మ కాదు. దేవుడు దేనికి భయపడే వ్యక్తి కాదు అని మనం ఒకసారి ఆలోచించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం సరిగ్గా ఆలోచన చేస్తే దేవుడు మనకు పిరికితనము గల ఆత్మని ఇవ్వడు అంటున్నారు. మనకు ఏదైనా సమస్య వస్తే కనుక నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలని నేను ఆశపడుతున్నాను.
ఆ ఉదాహరణ ఏంటంటే, మనము ఒక నదిలో ఉన్నటువంటి నీటిని మనం ఒక ఉదాహరణగా తీసుకున్నట్లయితే, ఆ యొక్క నదిలో ఉన్నటువంటి నీటికి ఎంత శక్తి ఉంటుందండి. అది తలుచుకుంటే, ఆ నీరే గనక తలుచుకుంటే, వాటికి గట్టులు లేకుండా, హద్దులు లేకుండా గనక విచ్ఛిన్నమైపోయి ఉంటే గనక, ఆ నది నీరంతా విచ్ఛిన్నమైపోయి ఉంటే గనక, ఆ యొక్క నది ఎన్ని గ్రామాలను, ఎన్ని ప్రాంతాలను, ఎంతమంది జనములను మృంగివేయగలదో మీకు తెలియని విషయం అయితే కాదు. మనము దీన్నే ఎందుకు ఉదాహరణగా తీసుకున్నాము అనంటే, ఒకవేళ ఆ నదిలో ఈ నీరు అనేది లేకపోతే నది ఎండిపోయినటువంటి ఒక గుంటలాగా మాత్రమే ఉంటుంది. కానీ దానికి ఒక ప్రత్యేకమైన దానికి ఏది కూడా ఉండదు. దానిలో శక్తి అనే నీరు ఉంది కాబట్టే దానికి ఒక ప్రత్యేకకరముగా ఉంది. అది ఆ స్థానంలో ఉంది అనంటే శక్తి అనే నీరు దాంట్లో నింపబడి ఉంది. దానికి గనుక గట్లు అంటే ఇంద్రియ నిగ్రహము అనగా దానికి ఉన్నటువంటి గట్లు అవి గనక లేకపోయినట్లయితే, అది గట్లు లేనిదై ఊరిలోకి వెళ్ళి ప్రజలందరినీ, ఊరినంతని కూడా మృంగివేయగల శక్తి దానికి ఉంది. కానీ దానికి గట్లు అనే నిగ్రహం ఉంది. అదేవిధంగా ప్రేమలో గనక మనం చూసినట్లయితే, నదిలో ఉన్నటువంటి నీరు, స్వచ్ఛమైనటువంటి నీరు అనేక పొలాలకు, త్రాగునీరుకు, అనేక విధములైనటువంటి జంతువులకు, ప్రాణులకు త్రాగే విధముగా ఉంటుంది. మనం గమనించినట్లయితే ఆ నదిలో నీరు అనే శక్తి ఉంది. ఆ నదిలో అనేక మందికి ఉపయోగపడే ప్రేమ ఉంది. ఆ నదిలో హద్దులు లేదా గట్లు అనబడే ఇంద్రియ నిగ్రహము ఉంది. ఆ నదినే గనక మన జీవితంలో తీసుకున్నట్లయితే, మీరు బాగా ఆలోచించండి. దేవుని ఆత్మ ఎంతో శక్తివంతమైనది. అది మనకు శక్తినిస్తుంది, ప్రేమను చూపే ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. ఇంద్రియ నిగ్రహము శక్తిని కూడా మనలో నింపుతుంది. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాలి. ఈ రోజున నీలో శక్తి లేదనో, లేకపోతే నీవు ప్రేమగా ఎవరితోనూ ఉండలేకపోతున్నాను అని కనుక నువ్వు అనుకుని, లేదా నీకు ఇంద్రియ నిగ్రహము లేదు అని నువ్వు అనుకుని వేదన పడుతున్నావో, బాధపడుతున్నావో, మాకంటే ఎదుర్కొన్నటువంటి నీకు మాత్రమే ఆ విషయాలు తెలుసు. చూస్తున్నటువంటి మన తండ్రి అయిన యేసు ప్రభు వారికి మాత్రమే తెలుసు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కొత్తగా ఈ మాటలు తెలుసుకుని, దేవుని కృపా వరములో ఆయన ఆత్మ ద్వారాగా మనం శక్తిని, ప్రేమను, ఇంద్రియ నిగ్రహమును పొందుకున్నామని ఒక్కసారి జ్ఞాపకము చేసుకుని నిలబడమని నీకు ఈ మాటలు చెప్పాలని నేను ఎంతగానో ఆశతో నీ ముందుకు వచ్చి ఈ మాటలు చెప్తున్నాను. మీరందరూ కూడా ఈ మాటలు గ్రహించి మీ జీవితంలో జరిగించుకోవాలని ఆశపడుతున్నాను. ఈ మాటలు మీ జీవితంలో జరగాలని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇప్పటి వరకు నాయన మాట్లాడినటువంటి మాటల్లో మీరుండి నడిపించి వీక్షిస్తున్న వారందరి హృదయాల్లో ఈ మాటలను నీరు కట్టి ఫలింపచేయమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఈ మాటలు అనేక మందికి తెలియపరచి అయినా వారి జీవితాన్ని మార్చుకోవడానికి సహాయము దయచేయమని ప్రభువైన యేసు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలండి.